మా రాజ్ ఠాకూర్ గారికి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక శంకుస్థాపన కార్యక్రమాల నిమిత్తం మన జిల్లాకి రామగుండం నియోజకవర్గానికి వచ్చేసిన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి ఆహ్వానం పలుకుతూ అదేవిధంగా మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు హౌసింగ్ మంత్రి గారు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మన అందరి తరఫున ఆహ్వానం పలుకుతూ మనము 28, 29 సమ్మక్క సారక్క జాతరలకు పోతారు అందరు ప్రతి ఇంట్లో. మరి ఆ జాతరకు సంబంధించి మరి ప్రధానంగా దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఇక్కడ ఈరోజు వచ్చారు. మరి సోదరిమణి ఈ ప్రాంతానికి అనేక దేవాలయాలకు సంబంధించి నిధులు కేటాయింపు చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న మరి కొండ సురేఖమ్మ గారికి, ఈ ప్రాంతం నుంచి ఒక విద్యార్థిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో మరి అడుగు ముందుకేసి జెడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, మరొక కార్మిక సోదరుడి కొడుకుగా సింగరేణి కార్మిక సోదరు ఈరోజు రాష్ట్రానికి మరి సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రిగా మా సహచరులు సోదరులు గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు, మరి ఈ ప్రాంతవాసి, మరి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈరోజు ప్రభుత్వ సలహాదారుడుగా మరి సేవలు అందిస్తూ ఉన్న సోదరులు హరకర వేణుగోపాలరావు గారికి, మినిమం వేజెస్ బోర్డుకు సంబంధించి సింగరేణి కార్మిక నేతగా అనేక సంవత్సరాలు పనిచేస్తూ ఈరోజు మరి చైర్మన్గా వ్యవహారం చేస్తూ ఉన్న మరి జనక్ ప్రసాద్ గారు, మరి మన ప్రాంతం నుంచి కలెక్టర్గా, ఉమ్మడి జిల్లాకు కలెక్టర్గా పనిచేసి మరొక మారు ఈరోజు మరి మొత్తం ఆర్థిక శాఖకు సంబంధించిన సెక్రటరీగా ఈరోజు మరొకసారి మా ప్రాంతానికి వచ్చిన సందీప్ కుమార్ సుల్తానియా గారికి వారే సంతకం చేసేది చెక్కులన్నీ కూడా చెప్తా ఉన్నారు. మరి జిల్లా కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన జిఎం మరి లలిత్ గారికి, మరి వేదికపై ఆశులైన మాజీ కార్పొరేటర్ సోదరులు, అదేవిధంగా మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మిత్రులు, అటువైపు మరి రామగుండం మున్సిపల్, అదేవిధంగా ఇతర మండలాలకు సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మొత్తం మీరు ఒకసారి చూస్తే మా రాజ్ ఠాకూర్ చొరవ అనునిత్యం ఏదో చేయాలనే తాపత్రయం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కాంక్షతో ఎవరు ఇబ్బందులు పెట్టినా లక్ష్యం ఒకటే, అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంత సింగరేణి కార్మికుడికైనా, ఈ ప్రాంతంలో ఉంటున్న చదువుతా ఉన్న విద్యార్థులకు కానీ, ఇక్కడ ఉంటున్న పేదవారికి కానీ, మరి అటువైపు ఉన్న రామగుండం జెన్కో ప్లాంట్కు సంబంధించి దాన్ని పునరుద్ధరణ చేయాలని పట్టుబడిని బట్టి విక్రమార్కుడిలాగా మరి బట్టి గారి సంబంధించి నిరంతరం వారి వెనకాల ఉండి తీసుకొచ్చిన ప్రయత్నం. ఆ రోజు వారితో పాటు ఇక్కడ ఉన్న హరకర వేణుగోపాల్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులుగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి మీ అందరికీ తెలియదు, చాలా విషయాలు ఉన్నాయి. ప్రతినిత్యం పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఈ రోడ్డు కావాలి, ఈ రోడ్డుకు సంబంధించిన అంశాల్లో నిధులు కావాలి, లేకుంటే మరి కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్కు సంబంధించి చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు కనీసం 100 సార్లు మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళటం జరిగింది. క్యాబినెట్లో ఒక్కరిని వదిలిపెట్టలే రాజ్ ఠాకూర్.
ఇక్కడ ఉన్న మా కొండ సురేఖమ్మ కానీ మా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా క్యాబినెట్లో దాని చర్చకు వచ్చినప్పుడు ఈరోజు ఆ థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఎవరు కూడా పూర్తి స్థాయిలో అందరు కూడా సహకరించాలని వారి సహకారాన్ని కూడా కోరింది. అందుకే ప్రయత్నంలో లోపం లేకుండా వారు చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీ అందరి అండతో ముందుకు తీసుకెళ్లనే కార్యాచరణ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు తెలుసు, కార్మికుల ప్రాంతం, సింగరేణి కార్మికులు ఉంటారు ఇక్కడ, అదేవిధంగా మా రైతు సోదరులు ఉంటారు. మనం ఒక మారు చూస్తే ఇంకొద్ది రోజుల తర్వాత మరి ఎస్ఆర్ఎస్పి నీళ్లకు సంబంధించి కూడా నీరు అందరికీ అందియాలని ఒక తపనతో రైతు సోదరులకు సంబంధించి మారుమూలం చిట్ట చివరి ప్రాంతాలకు టేలెండ్ ప్రాంతాలకు నీరు అందియాలనే ఒక కాంక్షతో నిరంతరం ఆ చీఫ్ ఇంజనీర్లతోని అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారితోని మీ శాసన సభ్యుడు రాజ్ ఠాకూర్ గారు అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము చెప్తా ఉన్నాము ఈ సింగరేణి ప్రాంతంలో ఉంటున్న మా ప్రాంత వాసులకు వారు చేపట్టిన రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఈరోజు ఈ పట్టణం సుందరంగా ఉండాలి, అన్ని వసతులు కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఈ పట్టణం హైదరాబాద్ నగరంగా ఎందుకు ఉండకూడదనే వారి కాంక్షని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఉన్నారు మా సహచరులందరి సమక్షంలో చెప్తా ఉన్నాం. ఎవరైతే నష్టపోతా ఉన్నారో దానివల్ల వారందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతాం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. వారు నష్టపోయిన దానికి మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో 10 రూపాయలు ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది, ఎక్కడ కూడా వెనుకాడమని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈరోజు పట్టణాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. చాలామంది వారి స్థలాలు కోల్పోయి, లేకుంటే కొద్దిపాటి వారి ఇళ్ల స్థలాలు కోల్పోయి, ఇల్లులు కోల్పోయి వారందరూ త్యాగం చేసి సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పట్టణానికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేసే వారికి కూడా కోరుతా ఉన్నా, అపోహలు పెట్టుకోకండి. ఈరోజు మీరు వాణిజ్యం వ్యాపారం 10 పెరగాలనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. ఈరోజు మా ప్రభుత్వ ఉద్దేశం, మా ప్రభుత్వ సంకల్పన కూడా ఆ కార్యాచరణలో ఎక్కడ కూడా ముందుకు తప్పకుండా వెనకాడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని నేను ఈరోజు జిల్లా మంత్రిగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించి ఇదే రామగుండం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అనేక మంది విద్యార్థులు చదువుకొని ఆ సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులు కానీ వేరే ఇతరత్ర పనులు చేసుకొని అందరినీ చదువుపించుకొని డిగ్రీలు పీజీలు చదువుతూ ఉన్న వారికి ఏదో విధంగా ఉపాధి కల్పించాలనే యోచన ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. తొందరలోనే వారికి అందరికీ కూడా ఏదో విధంగా వారికి ఉద్యోగ రీత్యా మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెద్ద ఎత్తున వారికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మొత్తం దాదాపు 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతా ఉన్నాం. 600 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు. రాజ్ ఠాకూర్ గారు ఈరోజు మరి 4th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి ఫ్లడ్ రిలీఫ్ గ్రాంట్లకు సంబంధించి కానీ సీవరేజ్ ప్లాంట్లకు సంబంధించి కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమంతో పాటు ఈరోజు అనేక కార్యక్రమాలకు నిమిత్తం మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరి మనం వారి చేతుల మీదుగా శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా కొండ సురేఖమ్మ గారి చేతుల మీదుగా మా లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా మొదలు పెట్టుకున్నాం. ఈరోజు ఇన్ని చేసినా ఇంకా చేయాలని ఉంటుంది. మనం చేసేది ఈరోజు ఓ పక్షాన దీంతో పాటు చాలామంది ఇల్లులు కావాలి, ఇంటికి సంబంధించిన ఇంద్రమ్మ ఇల్లు కావాలి. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇల్లు కావాలని అనునిత్యం ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన వారికి
ఈరోజు ఇల్లు కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దాదాపు ఈరోజు 600 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు మీ శాసనసభ్యులు. మరో 600 మందికి అతను అనుకుంటా మా శ్రీనివాసరెడ్డి గారు హౌస్ సైట్స్ ఇక్కడ ఎక్కడ ఇచ్చిరో లేదు కానీ రామగుండంలోనే 600 మందికి కొత్త ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా చాలా మంది ఉండొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన హౌసింగ్ మంత్రి అయిన మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని వారు చెప్పారు. ఈ 3500 ఇల్లు అర్హత గల నిరుపేదకే ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. రాజ్ ఠాకూర్ గారు వస్తూ ఉంటారు, వారిపైన మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం మా సహచరులు అందరూ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి బంద్ చేసినాం మాకు ఇల్లు కావాలని. డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఎవరికైతే పూరి గుడిసె ఉంటుందో, ఎవరికైతే ఇల్లు లేవో, ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నవారికి ఫస్ట్గా గుర్తించే బాధ్యత రాజ్ ఠాకూర్ తీసుకున్నాడు కనుక ఈరోజు అందరు కూడా ఓపికతో ప్రతి సంవత్సరం 3500 ఇళ్ల చొప్పున రాబోయే 3.5 సంవత్సరాలు ఈరోజు మరి హౌసింగ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. మన ముందుంది చాలా సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం అంటే సమస్యలు, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచన ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. నేను చెప్తా ఉన్నా మా మహిళా సోదరులకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు. ప్రతి ఇంటికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఇంటికి ఓ తెల్ల రేషన్ కార్డు ఉంది. ఆ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్న ఆ సోదరికి ఆ రేషన్ కార్డు పరంగా వారి అత్తగారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా కాలేదు. లేకుంటే కొత్తగా ఇంకో కుటుంబ సభ్యుడు పేరు యాడ్ చేద్దామన్నా, కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా రేషన్ కార్డులో యాడ్ చేద్దామంటే కాలే. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు దానికి కూడా 10 సంవత్సరాల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియని చేపట్టి ఈరోజు రేషన్ కార్డులే కాదు, ఈరోజు అనునిత్యం ప్రతినిత్యం మీరు వెళ్ళే రేషన్ షాప్ల ద్వారా 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతుందా లేదా మీరు గుండెపై చేసుకొని అడగండి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ, నేను చెప్పిన ప్రతి పనిని ఒకటి తర్వాత ఒకటి పూరించుకునే ప్రయత్నం చేస్తామన్నా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. నా మహిళా సోదరులను అడుగుతా ఉన్నాం, ప్రతిరోజు కూడా అనునిత్యం ఈ 2 సంవత్సరాల కాలంలో ఉచిత బస్సు పరంగా ప్రయాణం చేసిన సోదరిమని ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు ఓటేసినప్పుడు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా. మీరు ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట సన్న రకం బియ్యం అందజేస్తామని చెప్పాము, అందజేస్తున్నామా లేదా అని మీరు ఆలోచన చేసి ఓటు వేసినప్పుడు ప్రభుత్వానికి ఇంకా మరింత ప్రోత్సాహకరంగా నడిపించే కార్యక్రమం మీ దీవెనలు కావాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఆ రోజు మేము చెప్పాం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. అదే ప్రయత్నంలో ఈరోజు దాదాపు 75,000 మందికి మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితుల కొడుకుకో బిడ్డకో ఈ రాష్ట్రంలో ఉంటున్న మీకు సంబంధించి మీ సహచరులకు సంబంధించిన మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకొని రేపు రాజ్ ఠాకూర్ గారికి ప్రోత్సాహం చేయడానికి మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేయాల్సిందిగా కోరడానికి జిల్లా మంత్రిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. రేపు
800 మెగావాట్కు సంబంధించిన రామగుండం తల్బర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యాచరణ ఈరోజు ఎన్టీపీసీ ద్వారాను లేకుంటే జెన్కో ద్వారాను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. అతి త్వరలో కూడా మరొక మారు ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇదే శ్రీనివాస్ రెడ్డి గారు, మరి దేవుని ఆశీస్సులతో ఇక్కడ కూర్చున్న మా ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ మా సహచరులు ఈ ప్రాంతానికి సంబంధించి తప్పకుండా చెప్తా ఉన్నాం. 800 మెగావాట్ పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఫౌండేషన్కి వారు అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు, హర్కరావు వేణుగోపాల్ గారు దాదాపు 12-13 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. మళ్ళొక్క మారు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయలే, ఇంకా చేసేది ఉంది. అదే కార్యాచరణలో ఈరోజు కూడా రాజ్ ఠాకూర్ గారి మరి ఆధ్వర్యంలో ఈరోజు మనం చేస్తూ ఉన్న కార్యక్రమంతో పాటు సింగరేణికి సంబంధించిన భూమి ఉంది. భూమిని పరంగా అనేక మంది ఉంటున్న వారు ఉన్నారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రెగ్యులరైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొత్తం సింగరేణి ప్రాంత వాసులకు అందరికీ కూడా అందించాం. 18,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రెవెన్యూ సింగరేణి వారి సమక్షంలో వాటన్నిటిని కూడా ఈరోజు మరొక్క మారు మిగిలిపోయిన 2,000 3,000 13,000 11,000కు సంబంధించి ఆల్రెడీ మేము రెవెన్యూ మంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మరి పవర్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆ ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా కూడా దాని కార్యాచరణ పెట్టే అంశంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏమి చేయలేకుండా మాటలు చెప్పి ముందుకు నడిచింది. ఈరోజు వారికి ఉన్నది ఏంది? సోషల్ మీడియాని ఉపయోగించుకొని చేస్తూ ఉన్న అభివృద్ధిని వక్రీకరించి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నీచంగా రాజకీయాలు చేయలేని చేతకాని తనంతో ప్రతిపక్షాలకు సంబంధించి వారు చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జవాబు చెప్తాం. అభివృద్ధి పక్షాన జవాబు చెప్తాం, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లి జవాబు చెప్తామని వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం ఏ విధంగానైతే ఈ 2023 డిసెంబర్లో రాజ్ ఠాకూర్ను గెలిపించి మీ ముందడ మీకు ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఇచ్చారు, వారిని ప్రోత్సాహం చేయడానికి మరి ఇంకా ముందుకొచ్చి రేపు రాబోయే ఏ ఎన్నికలున్నా వారికి పూర్తి స్థాయిలో మీరు ఆశీస్సులు ఇస్తారని నేను ఆశిస్తూ అనేక సమస్యలు చెప్పిండు మా రాజ్ ఠాకూర్. ఒకటి కాదు, రెండు కాదు, రోజు ఒకటి చెప్తూ ఉంటాడు. ఆ సమస్యలన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసే కార్యాచరణ తీసుకుంటామని నేను మా సోదరిమణి కొండ సురేఖమ్మ గారికి జిల్లా పరంగా జిల్లా ప్రజలందరి తరఫున మీరు ఇంతపూర్వకం ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంత గుడ్లకు దీపధూప నైవేద్యానికి నిధులు ఇచ్చారు. వారందరి పక్షాన మీకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా చాలా పనులున్నాయి, వారు కూడా వచ్చి ఈరోజు ఇళ్ల పట్టాలకు సంబంధించి అదేవిధంగా ఇళ్లకు సంబంధించిన అంశం విషయంలో మేము పిలవగానే వారు ఇక్కడికి వచ్చి మరి దీంట్లో వారందరూ కూడా ప్రత్యక్షంగా నిజంగానే ప్రేమపూర్వకంగా పాల్గొంటున్న సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ ఆయన బాధ్యత